హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాంచనని దీపని అరెస్ట్ చేయించిన జ్యోత్స్నాని చంప పగలగొట్టిన సుమిత్ర. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమిత్రని ఎలాగైనా సరే గుడికి పంపించాలని చెప్పి కాంచనతో దీప చెప్తూ ఉంటుంది. ఎలాగైనా అమ్మని మీరే గుడికి పంపించాలత్తయ్య. ప్రతి సంవత్సరం వాళ్ళ పెళ్లి రోజు ఈశ్వరుని గుడికి వెళ్ళి వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. అలాగే దశరథ గారు గుడికి వెళ్ళారని బావ చెప్పారు. అత్తని కూడా పంపించు అని నాతో అన్నారు. అందుకే సుమిత్రమ్మని మీరే ఒప్పించాలి, తీసుకొస్తాను అని దీప గదిలోకి వెళ్ళి చూస్తుంది. ఎక్కడా కూడా కనిపించదు సుమిత్ర. అయితే సుమిత్ర కనిపించకపోయేసరికి మొత్తం కూడా చూస్తుంది. సుమిత్ర కోసం వెతుకుతుంది. అప్పుడు ఇక సుమిత్ర కనిపించకపోయేసరికి కాంచన దగ్గరికి వచ్చి దీప ఇలా అంటూ ఉంటుంది, సుమిత్రమ్మ అని చెప్పబోతూ ఉండగా ఇంతలో జ్యోత్స్న పోలీసుల్ని తీసుకొని కాంచన ఇంటికైతే వస్తుంది. పోలీసుల్ని చూసి కాంచన షాక్ అయిపోతూ ఏంటి ఇదంతా అని అంటూ కాంచన జ్యోత్స్నని నిలదీస్తుంది. మా మమ్మీని మీ దగ్గరే దాచిపెట్టుకొని మీరు నాటకాలు వేస్తున్నారు. మా మమ్మీ మీ దగ్గరే ఉంది, చెప్పండి మా మమ్మీ ఎక్కడుంది అని అంటూ అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న అయితే దీపని. అప్పుడే ఇక దీప అయితే అసలు ఎక్కడుందో మాకేం తెలుసు అని అంటూ ఉంటుంది దీప. ఇప్పుడు నువ్వు నన్ను చూసి ఎందుకు మధ్యలోనే మాట ఆపేశావో అని జ్యోత్స్న నిలదీస్తూ ఉంటే నేనెందుకు ఆపేశాను, నేనేమి ఆపలేదు అని దీప అడుగుతూ ఉంటుంది. సుమిత్ర అమ్మని ఏదో చెప్పబోతున్నావు కదా, నన్ను చూసి ఎందుకు ఆపేశావు? మా మమ్మీ ఖచ్చితంగా ఇక్కడే ఉంది, ఎక్కడుందో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న మళ్ళీ దీపని. ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది అని అంటూ ఉంటుంది దీప. అసలు మా మమ్మీని నువ్వే ఏదో చేశావు, నేను ఇక్కడికి వస్తున్నానని ఇన్ఫర్మేషన్ ఎవరో అందించారు, ఇప్పుడే తేలుస్తాను అని లోపలికి గదిలోకి వెళ్ళి మొత్తం కూడా చూస్తుంది. మమ్మీ మమ్మీ అంటూ ఇక పిలుస్తూ ఉంటుంది. కానీ ఎవ్వరు కూడా కనిపించరు. కానీ అక్కడ మా ట్యాబ్లెట్స్ బాక్స్ అయితే ఉంటుంది. ట్యాబ్లెట్స్ బాక్స్ ఉండడంతో అప్పుడే ఇక అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న బయటికి వచ్చి, నేను వస్తున్నానని తెలిసి మా మమ్మీని ఎక్కడ దాచిపెట్టావే చెప్పు అని నిలదీస్తూ ఉంటే, సుమిత్రమ్మని నేనెందుకు దాచిపెడతాను, అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటుంది దీప. ఇలా దీప అడగంగానే మీరు ఇలా అయితే ఎందుకు చెప్తారు, చెప్పే పద్ధతిలో చెప్పిస్తని చెప్తారు. ఖచ్చితంగా మీకు దగ్గరే మా మమ్మీ ఉంది, కానీ మా మమ్మీ లేదని చెప్పి నాటకాలు ఆడుతున్నారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది దీప, నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. ఆ నాటకాలు ఏవో నువ్వే ఆడతావు తప్ప నాకు అవి చేతకావు కూడా అని దీప సమాధానం చెప్తుంది. మాటకు మాట సమాధానం చెప్తున్నావు, ఇంటికి నువ్వు వంట చేయడానికి కూడా రావడం లేదు. బావ కూడా మా మమ్మీ కనిపించేస్తే తను ఎంత ఆనందంగా ఉంటాడో అంతే ఆనందంగా కనిపిస్తున్నాడు. ఈ మధ్య తాతలు కూడా మంచి మార్పే వచ్చింది, నాకు మీ మీదే అనుమానంగా ఉంది అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. నీది అనుమానం మాత్రమే, నిజం కాదు అని కాంచన చెప్తూ ఉంటుంది. అసలు నువ్వు మనిషివైతేనే కదా నీకు మేము చెప్పినా వినిపించి చచ్చేది అని కాంచన అనగానే, అవునత్త నేను మనిషిని కాదు మృగాన్ని అనుకో, మా మమ్మీ కనిపించే వరకు మీ అత్త కోడళ్ళు ఇద్దరూ కూడా జైల్లోనే ఉండాలి అని అంటూ జ్యోత్స్న అయితే దీపా కాంచన్ని అరెస్ట్ చేయమని ఇన్స్పెక్టర్కి అయితే చెప్తుంది. అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అయితే వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేస్తారు. అప్పుడే కాంచన అయితే జ్యోత్స్న, నువ్వు తొందరపడి నన్ను నా కోడల్ని అరెస్ట్ చేస్తే తరువాత పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అని అంటూ ఉంటుంది కాంచన. మా మమ్మీని దాచిపెట్టి మాకు కాకుండా చేసిన మీకు ఇదే సరైన శిక్ష అంటూ కాంచన ముందే ఇక జ్యోత్స్న అయితే దీపని తిడుతూ ఉంటుంది. అప్పుడు ఇక దీప, పదండి అత్తయ్య మనం పోలీస్ స్టేషన్కే వెళ్దాం, మనం చెయ్యని తప్పుని వీళ్ళు చేశామంటూ అంటున్నారు. అయినా ట్యాబ్లెట్స్ అన్నాక ఇంట్లో ఎవరికి ఉండవు, ఆ ట్యాబ్లెట్స్లు మీవే అని అంటూ ఉంటుంది దీప. ఇంత దానికే ఎందుకు నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు, నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది దీప జ్యోత్స్నాని. నాకు బుద్ధుందో లేదో పోలీస్ స్టేషన్లో నీకు బాగా తెలుస్తుంది ఇన్స్పెక్టర్. నేను చెప్తున్నాను కదా, మా మమ్మీ కనిపించకపోవడానికి కారణం తన మీదే నాకు అనుమానంగా ఉంది అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న అన్న మాటలకి కాంచన్ని దీపని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు.
ఇంతలో ఇక సుమిత్ర గుడిలో అయితే ఉంటుంది. సుమిత్ర గుడిలో గంట కొడుతూ ఉండగా అప్పుడే దశరథ అయితే తను ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. అలా ప్రదక్షిణలు చేస్తూ ఉన్న దశరథను చూసి సుమిత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఈయన కూడా గుడికి వచ్చారా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక దశరథ అయితే దేవుడి దగ్గరికి వస్తాడు. అక్కడే స్తంభం వెనకాల సుమిత్ర దాక్కొని ఉంటుంది. సుమిత్ర అలా దాక్కొని ఉండడం చూసేస్తాడు కార్తీక్. ఇక చూసేసి, రే కార్తీక్, అక్కడేం చేస్తున్నావురా అని అడుగుతూ ఉంటాడు దశరథ. ఏం లేదు మావయ్య, ఒక ఇంపార్టెంట్ వ్యక్తి వస్తే చూస్తున్నాను అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఇలారా, దేవుడికి హారతిస్తున్నారు అని అంటూ దశరథ పిలవంగానే దేవుడి దగ్గరికి అయితే వెళ్తాడు కార్తీక్. ఇంతలో ఇక హారతి తీసుకొని పంతులు గారు రావడంతో, ఈ హారతిని కళ్ళకద్దుకోండమ్మా, అంతా కూడా మంచి జరుగుతుంది అని అంటూ చెప్తూ ఉంటాడు పంతులు గారు. అప్పుడే ఇక దశరథ అయితే, పంతులు గారు అసలు ఏమైందంటే అని చెప్పబోతూ ఉంటే, వద్దు మావయ్య, మన పరువు మనమే తీసుకున్నట్టు అవుతుంది అని అంటూ ఉంటాడు. కార్తీక్ ఆపేస్తాడు. అప్పుడే ఇక దశరథ పక్కకు వచ్చి కార్తీక్తో ఇలా అంటూ ఉంటాడు, పెళ్ళైన తర్వాత పెళ్లి రోజు ఇలా ఒంటరిగా జరుపుకోవడం ఇదే ఫస్ట్ టైం అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక ఆ మాట విని సుమిత్ర అయితే ఇక ఎంతో ఆనందపడుతూనే లోపల, నేను అందుకే గుడికి వచ్చానండి, గుడికి మన పెళ్లి రోజనే వచ్చాను. ఎప్పుడూ కూడా మన పెళ్లి రోజు నాడు మనం కలిసి వెళ్తూ ఉంటాము. కానీ ఈ సంవత్సరం ఎవరి దిష్టి తగిలిందో తెలియదు, కానీ మనం ఇలా విడివిడిగా రావాల్సి వచ్చింది. సుమిత్ర బాధపడుతూ ఉంటుంది. ఇంతలో దశరథ, సుమిత్ర దొరుకుతుందంటావా కార్తీక్ అని కార్తీక్ని అడుగుతూ ఉంటాడు. దొరుకుతుంది మావయ్య, అత్త ఖచ్చితంగా వస్తుంది. నా మాట నిజమైతే ఈరోజు అత్త ఈ గుడికి వస్తుంది అని అంటూ ఉంటాడు. కార్తీక్, ఏమంటున్నావురా? అవును మావయ్య, నువ్వు ఎలాగైతే అత్తకి ఇష్టమైన గుడికి వచ్చావో అలాగే ఏ పెళ్లి రోజు కూడా గుడికి వెళ్లకుండా లేను, ఇప్పుడు కూడా వెళ్ళాలని అత్త కూడా అలాగే వస్తుంది కదా, నీకులాగే అత్త కూడా ఆలోచించుకొని ఉండొచ్చు కదా అని అంటూ ఉంటాడు కార్తీక్. వీడు నన్ను చూసి మాట్లాడుతున్నాడా, చూడకుండా మాట్లాడుతున్నాడా అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. అయితే నువ్వు చెప్పేది నిజమేనా, నా సుమిత్ర కనిపిస్తుందా అని అంటూ ఉంటాడు దశరథ. కనిపిస్తుంది మావయ్య, ఖచ్చితంగా కనిపిస్తుంది అని కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. సుమిత్రని చూడకపోతే ప్రాణం పోయినట్టుందిరా, తను నా ప్రాణం. అసలు సుమిత్రకి నేను ఇష్టం లేనేమో, అందుకని నన్ను వదిలేసి అలా తేలిగ్గా వెళ్ళిపోయింది. నన్ను ఒంటరి వాణ్ణి చేసి ఇంత బాధ పెడుతుంది. ఎక్కడున్నావు సుమిత్ర? ఒక్కసారి నువ్వు కనపడితే నీకు క్షమాపణ చెప్పి నా మనసులో ఉన్న బాధను మొత్తం కూడా తీర్చుకోవాలని అనుకుంటున్నాను. నాకు త్వరగా కనపడు సుమిత్ర. నువ్వు లేని ఈ బ్రతకాలని అనిపించడం లేదు, కానీ కన్న తండ్రి కోసం నేను బ్రతకాలని అనుకుంటున్నాను అని అంటూ దశరథ అయితే కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ అయితే చెప్తాడు. ఇక అలా ఎమోషనల్ డైలాగ్స్ చెప్పి దశరథ కళ్ళంట నీళ్లు వస్తూ ఉంటే అది చూసిన సుమిత్ర అయితే షాక్ అయిపోతూ, ఆయన నా గురించి ఇంతలా బాధపడుతున్నారా, మరి ఆ రోజు ఎందుకు నన్ను అంతలా తిట్టారు అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. ఇక సుమిత్ర అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇక దశరథ అయితే ఇంటికి వెళ్దాం పదరా కార్తీక్ అని అంటూ ఉంటాడు. అదేంటి మావయ్య, అన్నదానం చేయిస్తున్నావు కదా, మరి అన్నదానానికి వండకుండానే వెళ్ళిపోతున్నావేంటి అని అనగానే, లేదురా, ఇంకా ఇక్కడే ఉంటే మీ అత్త ఇంకా గుర్తుకొస్తుంది. తను లేకుండా నేను ఎవరికి కూడా అన్నదానం చెయ్యలేను. ప్రతి సంవత్సరం పేదవాళ్ళకి బట్టలు పెట్టి అన్నదానం చేయడం మా పెళ్లి రోజున బాగా అలవాటు. సుమిత్ర చేతుల మీదుగానే ఆ తంతు జరిగేది, ఇప్పుడు సుమిత్ర లేదు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే సుమిత్రని చూపిస్తాడు దశరథకి. అదిగో సుమిత్రత్త అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక దశరథ పరిగెత్తుకుంటూ సుమిత్ర దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక సుమిత్ర దగ్గరికి వెళ్ళి, ఏంటి సుమిత్ర, ఎందుకు నువ్వు నా నుంచి పారిపోతున్నావో అని అడుగుతూ ఉంటాడు. నేను మీకు కనిపిస్తే మీరు తట్టుకోలేరు. ఆ రోజే మీ ప్రాణాలు పోయుంటే సరిపోయేది. ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఎప్పుడైతే మీరన్నారో అప్పుడే భార్యగా నేను చచ్చిపోయానండి అని అంటూ ఉంటుంది సుమిత్ర. అంత మాట అనకు సుమిత్ర,
నువ్వు ఎప్పటికీ కూడా తప్పు చేయవు. నీ చేత ఈ తప్పుని ఎవరో చేయించారు, అందుకని నువ్వు ఈ తప్పు చేశావు. నువ్వు ఆ నిజాన్ని బయట పెడతావేమో అని నిన్ను ఏదైనా అంటే అలా కోపగించి నీ చేత ఎవరు చేయించారో బయట పెడతావేమో అని ఇన్ని రోజులు కూడా ఆలోచించాను. కానీ నువ్వు ఎంత జరిగినా నీ చేత దీపతాలిని ఎవరు తీయించారో చెప్పలేదు. చెప్పు, అసలు ఆ రోజు నువ్వు కావాలని తాళి తీయలేదో, నీ చేత ఎవరో తాళి తీయించారో వాళ్ళెవరు అని అడుగుతూ ఉంటాడు. దశరథ అయితే నా మీద ఒట్టే సుమిత్ర, ఎవరో చెప్పు అని అనగానే జ్యోత్స్న అండి అని సుమిత్ర నిజం చెప్పేస్తుంది. సుమిత్ర అలా నిజం చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు దశరథ, కార్తీక్ ఇద్దరు కూడా. జ్యోత్స్న చెప్పిందా అని అంటూ ఉంటే అవును, జ్యోత్స్ననే చెప్పింది. జ్యోత్స్నని పెళ్ళి ఆపకపోతే నా మీద ఒట్టని తన మీద ఒట్టు వేయించుకుంది. కూతురు ప్రాణాల కన్నా నాకు ఆ పెళ్ళి ముఖ్యం కాదనుకున్నాను, అందుకని తాళి కొట్టేశాను అని అంటూ చెప్తూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఆ మాట విని దశరథ అయితే జ్యోత్స్న మాటలు విని నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అని అంటూ ఉంటాడు. కానీ ఇన్ని రోజులు నువ్వే ఇదంతా కూడా చేశావని అనుకొని నిన్ను అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు అని అంటూ ఉంటాడు దశరథ. ఇక దశరథ అలా క్షమించమని చెప్పంగానే మీరు నన్ను క్షమాపణ అడగొద్దు అని అంటూ సుమిత్ర అయితే ఇక దశరథని పట్టుకుంటుంది. అలా ఇద్దరు కూడా గుడిలో ఒక్కటైపోతారు. అప్పుడే కార్తీక్ అయితే చూసావా మావయ్య, అత్తని నిన్ను ఎలా ఒకటి చేశాను అని అంటూ ఉంటే ఇదేంటి మా ఇద్దరిని నువ్వు ఒకటి చేయడం ఏంటి అంటే మీ అత్త ఇప్పటి వరకు అని అంటూ ఉంటాడు దశరథ. మా ఇంట్లోనే ఉంది మావయ్య, ఆ రోజు దీపే తన అత్తని కాపాడి ఇంటికి తీసుకువచ్చింది అని జరిగిందంతా కూడా చెప్తాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక కార్తీక్ ఈ విషయాన్ని వెంటనే దీపకి ఫోన్ చేయాలని దీపకైతే ఫోన్ చేస్తాడు. దీపకి ఫోన్ చేయడంతో అప్పుడే ఇక అనసూయ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది. నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి జ్యోత్స్న దీపని అలాగే చెల్లిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయించిందంట బాబు, నాకేంటో కంగారుగా ఉంది, మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని అంటూ ఉంటుంది అనసూయ. దీపని కాంచన్ని జ్యోత్స్న అరెస్ట్ చేయించడం ఏంటి అని కార్తీక్ అంటూ ఉంటే సుమిత్ర అమ్మగారిని వీళ్ళే కిడ్నాప్ చేశారని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయించింది బాబు, నాకేంటో భయంగా ఉంది, మీరు త్వరగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని అనసూయ అంటుంది. ఇప్పుడే బయలుదేరుతున్నాను అని కార్తీక్ అంటాడు. ఏమైందిరా అని అంటూ ఉంటాడు దశరథ. అత్తని కిడ్నాప్ కిడ్నాప్ చేసి ఎక్కడో దాచిపెట్టారని జ్యోత్స్న దీపని అత్తని కూడా దీపని మా అమ్మని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయించిందట. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారని ఇప్పుడే అనసూయ పెద్దమ్మ ఫోన్ చేసి చెప్పింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. మేము వస్తున్నామని సుమిత్ర దశరథ ఇద్దరూ కూడా కార్తీక్తో పాటు పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతారు. అలా పోలీస్ స్టేషన్కి బయలుదేరిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న అయితే కార్తీక్, సుమిత్ర, దశరథ ముగ్గురు రావడం చూసి నేను చెప్పాను కదా ఇన్స్పెక్టర్, తనే మా మమ్మీని కిడ్నాప్ చేసి ఇప్పుడు వీళ్ళని కూడా మనం అరెస్ట్ చేయడంతో ఆ కిడ్నాప్ విషయం బయట పెట్టడానికి వచ్చారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక సుమిత్ర అయితే జ్యోత్స్న చెంప పగలగొట్టి ఇలా అంటూ ఉంటుంది, ఎవరే నన్ను కిడ్నాప్ చేసింది, ఆ రోజు దీప ప్రాణాలకు తెగించి నన్ను కాపాడుకుపోయి ఉంటే ఈరోజు నేను అసలు ఇక్కడికి వచ్చేదాన్ని కాదు, ఈ పరిస్థితుల్లో నువ్వనే మాటలు పడాల్సి వచ్చేవి కావు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. నేనే మా దగ్గర ఉన్న విషయాన్ని ఇంట్లో ఎవ్వరికీ చెప్పొద్దని వాళ్ళని నిలదీసి వార్నింగ్ ఇచ్చాను, అందుకే నా గురించి చెప్పలేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర. దీప నా ప్రాణాలని కాపాడమే కాదు, నీకన్నా తను నన్నే బాగా చూసుకుంది, నువ్వు ఎప్పుడైనా కనీసం నాకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, కానీ దీప మాత్రం నాకు భోజనం తినిపించింది అని అంటూ దీపని పొగుడుతూ ఉంటుంది సుమిత్ర అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.